హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు పర్సూట్ టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వాట్సాప్లో ఒక 3 సెట్టింగ్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆ సెట్టింగ్స్ అనేది ఏ విధంగా మీరు సెట్టింగ్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. అలాగే వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనం ముందుగా ఆ 3 సెట్టింగ్స్ ఏంటియో మనం తెలుసుకుందాం. వాట్సాప్లో ఫస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సెట్టింగ్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఎప్పుడు మన ఫ్రెండ్స్తో చాలా చాటింగ్ చేసుకుంటూనే ఉంటాం. వాట్సాప్లో సాధారణంగా మన ఫ్రెండ్స్తో చాటింగ్ చేసుకుంటూనే ఉంటాం. అయితే కొంతమందికి ఒక డౌట్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇద్దరం చాట్ చేస్తున్నాం కదా, వేరే థర్డ్ పర్సన్ ఎవరైనా చూస్తున్నారా అని కొంతమందికి డౌట్ అనేది ఉంటుంది. నేను చాట్ చేస్తున్నాను, సెకండ్ పర్సన్ రిసీవ్ చేసుకుంటున్నాడు, సెకండ్ పర్సన్ చాట్ చేస్తున్నాడు, నేను రిసీవ్ చేసుకుంటున్నాను, వేరే అతను రిసీవ్ చేసుకుంటున్నాడు, వేరే అతను చాట్ చేస్తున్నాడు, మనం రిసీవ్ చేసుకుంటున్నాం. అంతే కదా ఫ్రెండ్స్, మనకు తెలిసింది. కానీ మన చాటింగ్ని వేరే వ్యక్తి కూడా చూసే ప్రమాదం ఉంది. ఫ్రెండ్స్, దీన్ని దృష్టిలో పెట్టుకొనే మన వాట్సాప్ వాళ్ళు ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అది చాలామందికి తెలియదు. మనం చేసే చాటింగ్కు ఒక ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం పంపించే మెసేజ్ని మన ఫ్రెండ్స్ మాత్రమే చూస్తాడు. మనం పంపించే మెసేజ్ మన ఫ్రెండ్ మాత్రమే చూస్తాడు. తర్వాత ఆ మెసేజ్ వెంటనే ఎన్క్రిప్ట్ అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్, వేరే వ్యక్తి అనేది థర్డ్ పర్సన్ అనేది మన చాటింగ్ని చదవలేడు. ఇంత మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ముందుగా ఇట్లా వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేశాక పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్ కనిపిస్తుంది కింద, ఆ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్ పైన క్లిక్ చేశాక ఇంట్లోకి వెళ్ళాక ఇక్కడ చాట్ అని కనిపిస్తుంది చూడండి, ఆ చాట్ పైన క్లిక్ చేయండి. చాట్ పైన క్లిక్ చేశాక ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే లాస్ట్లో చాట్ బ్యాకప్ అని ఉంది చూడండి. ఈ చాట్ బ్యాకప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ డాటా, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ బ్యాకప్ అని ఉంది చూడండి. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక టర్న్ ఆన్ ఉంది కదా, ఈ టర్న్ ఆన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్లో మనం ఏదన్నా ఒకటి మీరు క్రియేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ ఎనేబుల్డ్ అని పడుతుంది చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు బ్యాకప్ మెసేజెస్ అని రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అనేది ఆన్ కావడం జరిగింది. ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి, ఈ సెట్టింగ్ వల్ల మనం చేసే మెసేజ్లు అనేది ఇక్కడి నుంచి ఎన్క్రిప్ట్ కావడం జరిగింది. అంటే మనం చాటింగ్ ఒక సెకండ్ పర్సన్కు చాట్ చేస్తాం కదా, ఆ సెకండ్ పర్సన్ రిసీవ్ చేసుకుంటాడు. కానీ థర్డ్ పర్సన్ మాత్రం ఈ మెసేజ్లను కానీ మన వాట్సాప్ చాటింగ్ని కానీ హ్యాక్ చేయలేరు. ఈ సెట్టింగ్ అయితే సూపర్ అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఏం లేదు, మనం ఇక్కడ పైన 3 డాట్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ చాట్ పైన క్లిక్ చేసి ఇక్కడ చాట్ బ్యాకప్లోకి వచ్చి ఇక్కడ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఆన్లో మాత్రం చూడలేరు, దీన్ని హ్యాక్ చేయలేరు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ యొక్క సెట్టింగ్ అనేది మీకు ఏ విధంగా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా ఒక చాట్కి మనం లాక్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నా వాట్సాప్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, నేను చేసిన చాటింగ్ అనేది ఇక్కడ ఇతరులు చేసిన చాటింగ్ అనేది మనకు కనబడుతుంది చూడండి. ఇక్కడ నేను చేసిన చాటింగ్ అనేది కనబడుతుంది. ఇక్కడ
ఒక ఫ్రెండ్ చాట్ అయినా కానీ లేకపోతే మీ బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో ఏదైనా చాటింగ్ ఏదైనా సరే ఇక్కడ వారు చాటింగ్ చేస్తే ఓపెన్ కాకుండా అంటే ఇక్కడ పర్టికులర్గా ఒక పర్సన్ది చాట్ అనేది ఓపెన్ కాకుండా మనం లాక్ సెట్ చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ మన వాట్సాప్కే లాక్ పెట్టుకోకుండా ఈ వాట్సాప్లో ఏదైనా ఒక కాంటాక్ట్కి ఇక్కడ ఏదైనా ఒక కాంటాక్ట్కి మనం లాక్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లికేషన్ అనేది మనం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ప్లేస్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్నాం. ప్లేస్టోర్కి వెళ్దాం. ప్లేస్టోర్లో పైన సెర్చ్ బార్లో లాకర్ ఫర్ వాట్సాప్ అని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక ఇక్కడ మనకు ఒక పాస్వర్డ్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ నేను లాక్ సెట్ చేసుకున్నాను. ఇక్కడ నేను అన్లాక్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ప్లస్ కనబడుతుంది కదా, ఈ ప్లస్ పైన క్లిక్ చేయండి. ఈ ప్లస్ పైన క్లిక్ చేశాక మనకు మన వాట్సాప్ అనేది ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడ ఈ కింద మెసేజ్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ ఈ మెసేజ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు మన డివైస్లో ఉన్న వాట్సాప్ కాంటాక్ట్లన్నీ కనబడడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒక క్యాండిడేట్ చాట్ అనేది లాక్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్లాక్ ఉంది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు నేను నార్మల్గా వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తాను. ఇక్కడ వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఎవరికైతే లాక్ పెట్టానో ఇప్పుడు వారిపైన క్లిక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పర్టికులర్గా ఒక క్యాండిడేట్కు మనం ఒక చాట్కి అనేది లాక్ పెట్టడం జరిగింది. ఇక్కడ మనం లాక్ అనేది అడుగుతుంది. చూడండి, ఇక్కడ నేను ఏం లాక్ పెట్టానో ఆ లాక్ ఓపెన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు టోటల్గా ఒక వాట్సాప్ యాప్కే లాక్ పెట్టుకోకుండా మనకు వాట్సాప్లో ఒక ప్రైవేట్ చాట్ ఉన్నది అనుకోండి, ఆ ప్రైవేట్ చాట్కి అనేది మనం లాక్ సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను చెప్పిన యాప్తోనైతే ఇక్కడ లాక్ ఫర్ చాట్ అని ఉందిగా, లాక్ ఫర్ వాట్సాప్ చాట్ అని, ఇక్కడ దీనిపైన మనం ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్న ఆ పాస్వర్డ్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఈ ప్లస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ కాంటాక్ట్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరి కాంటాక్ట్స్ పైన మీకు ఇంపార్టెంట్ కాంటాక్ట్స్, మీ బాయ్ ఫ్రెండ్ మీ గర్ల్ ఫ్రెండ్ మీకు ఇంపార్టెంట్ కాంటాక్ట్లు ఎవరు ఓపెన్ చేయకూడదు అని మీరు అనుకుంటారు కదా, వారిపైన క్లిక్ చేయండి. వారిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో పర్సన్ కూడా లాక్ కావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఇంకొక పర్సన్కు నేను లాక్ సెట్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ పర్సన్ మీద క్లిక్ చేయగానే నేను పెట్టిన పాస్వర్డ్ అనేది అడుగుతుంది. చూడండి, ఆ పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు సెక్యూర్గా ఉండడానికి వాట్సాప్లో ఏదైనా పర్సనల్ చాట్కి అనేది ఈ విధంగా మీరు లాక్ సెట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సెట్టింగ్స్ మీకు యూజ్ఫుల్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అనేది మీకు తీసుకురావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా వాట్సాప్ డీపీ చూశారు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఇలా మీరు డిఫరెంట్గా సెట్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా డిఫరెంట్గా మీరు డీపీని సెట్ చేసుకోవాలనుకుంటే ఒక చిన్న అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్లో మీరు మీ డీపీని ఒక డిఫరెంట్గానైతే క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను ఆ యాప్ అనేది నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు ఇట్లా మీకు నచ్చిన విధంగా మీ డీపీని అనేది ఇట్లా సెట్ చేసుకొని మన వాట్సాప్ ప్రొఫైల్ పిక్ అనేది సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా చూడడానికి చాలా లుకింగ్గా కనబడుతుంది. ఇలాంటి మంచి డీపీలు అనేది ఆ యాప్లో ఉండడం జరుగుతుంది. ఆ యాప్ అనేది మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు మీ డీపీని అనేది సెట్ చేసుకోండి.